వెల్కమ్ టు అవర్ ఛానల్ 2020కు సంబంధించి ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ అయితే రాబోతుంది. ఈ యొక్క జాబ్ క్యాలెండర్ వచ్చేసి సంక్రాంతికి అయితే వస్తుంది. ఇందులో టోటల్గా 1,00,000కు పైగా ఉద్యోగాలు అయితే రావచ్చని అధికారంగా అయితే ప్రకటన ఉంది. ఇందులో పాఠశాల విద్యాశాఖకు సంబంధించి 30,000కు పైగా పోస్టులు అయితే రాబోతున్నాయి. అలాగే మున్సిపల్ శాఖకు సంబంధించి 23,000 ఖాళీలు అయితే ఉన్నాయి. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 26,000 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులోనే మీకు సచివాలయం పోస్టులు అయితే ఉంటాయి. సచివాలయంతో పాటు ఈ యొక్క ఫీల్డ్ అసిస్టెంట్ అంటే కరువు పనికి సంబంధించిన పోస్టులు కూడా ఇందులోనే ఉంటాయి. ఈ యొక్క పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 26,000 పోస్టులు అయితే రాబోతున్నాయి. అలాగే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి 10,000 పోస్టులు, వ్యవసాయ శాఖకు సంబంధించి 2,400 పోస్టులు, నైపుణ్యాభివృద్ధి శాఖకు సంబంధించి 2,600 పోస్టులు అయితే రావచ్చు. ఇది కేవలం అఫీషియల్ నోటిఫికేషన్ మాత్రమే. ఈ యొక్క ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి జనవరి 2026 సంక్రాంతికి అయితే వస్తుంది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. వెంటనే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క సచివాలయం జాబ్స్ సంబంధించి ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఈ యొక్క సచివాలయం సంబంధించి రాబోతుందని అధికారంగా అయితే ప్రకటన ఉంది. ఇందులో వచ్చేసి పంచాయతీ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్, విలేజ్ సర్వేయర్, అలాగే వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, ఏఎన్ఎం హెల్త్ అసిస్టెంట్, అగ్రికల్చర్ ఆర్ హార్టికల్చర్ అసిస్టెంట్ వంటి పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. కాబట్టి మీరు సచివాలయం కోసం అయితే వెంటనే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీకు ఎగ్జామ్ డేస్ వచ్చిన తర్వాత కేవలం 45 డేస్లోనే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ యొక్క పంచాయతీ రాజ్ సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ వంటి పోస్టులు కూడా ఉంటాయి. ఫీల్డ్ అసిస్టెంట్కి వచ్చేసి 10+2 అయితే అర్హత ఉంది లేటెస్ట్గా. బట్ 2026 సంబంధించి డిగ్రీ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎంఎస్ ఆఫీస్ అయితే వచ్చి ఉండాలి. అభ్యర్థి ఖచ్చితంగా అదే గ్రామానికి లేదా మండల పరిధికి చెందిన వాడే ఉండాలి. ఈ యొక్క ఫీల్డ్ అసిస్టెంట్కి అయితే ఎగ్జామ్ ఉంటుందా లేదా అని 2026 జాబ్ క్యాలెండర్ రాగానే క్లియర్గా తెలుస్తుంది. పాత నోటిఫికేషన్ల ప్రకారం రాజకీయ పరంగా ఈ యొక్క ఫీల్డ్ అసిస్టెంట్ అయితే వచ్చేవి. బట్ ఈసారి మాత్రం దీనికి మెరిట్ లేదా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ యొక్క సచివాలయం పోస్టులు వచ్చేసి పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలు, ఇవి పర్మనెంట్ అవుతాయి. అలాగే ఈ యొక్క ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి కాంట్రాక్ట్ పరంగానే మాత్రమే ఈ యొక్క పోస్టులు అయితే ఉంటాయి. మీ యొక్క వర్క్ వాళ్ళకి నచ్చినట్టయితే మీరు ఫర్దర్ ఎక్కువ కంటిన్యూ అవ్వచ్చు ఈ యొక్క ఫీల్డ్ అసిస్టెంట్లో. బట్ ఈ యొక్క ఫీల్డ్ అసిస్టెంట్ అనేది పర్మనెంట్ జాబ్ అయితే కాదు. కాబట్టి మీరు ఈ యొక్క సచివాలయం నోటిఫికేషన్కి అయితే ప్రిపేర్ అవ్వండి. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరూ ఈ యొక్క సచివాలయం ఎగ్జామ్ అయితే రాయొచ్చు. కేవలం ఒకే ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎవరికైతే ఎగ్జామ్లో 70+ మార్క్స్ వస్తాయో వాళ్ళ కట్ ఆఫ్ ద్వారా వాళ్ళకైతే జాబ్స్ అయితే ఇస్తారు. ఈ యొక్క జాబ్స్ వచ్చేసి కేవలం లోకల్ పరిధిలోనే ఇస్తారు. లోకల్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్.